హలో బావా. చెప్పరా. అదే మన ఊర్లో బేమామ ఉంది కదా. బయట దానేసిందేంటి? ఎప్పుడు ఏదో అప్సుకున్నావు నువ్వుని. మరి ఏంటి మరి ఎప్పుడు ఊరు వచ్చినాను? ఎరా మనడా జాబ్లో పీకేశారా నిన్ను అని ఓ ఎటకారం చేద్దాం తొక్కలాగాను. కాదే పండక్కి వాళ్ళ ఇంట్లో భోగి పిడకలు దొబ్బేశాం కదా మన ఇద్దరం. కేవలం నీ వల్లే బావా. బేబమ్మ వాళ్ళ ఇంటికాడ ఆవు పేడతో చేసిన పిడకలు ఉన్నాయి, దుబ్బేసి భోగి మంటలు వేద్దాం, మన కోళ్ళని పందేలు గెలిచేస్తాయి అన్నావు. నీ మాట చేసినందుకు అది ఆ 3 రోజులు తిడతానే ఉంది. మన కోళ్ళని చచ్చినాయి తిట్టిన తిట్లకి తొక్కలాగాను. నిన్న పెద్ద గొడవ నేను తిడుతుంది మా బావని తిడతాడట. నేను పెద్ద గొడవ ఇప్పుడు అది పంచాయతీకి పెడతానంట. మాకు 5,000 కట్టాలంటుంది భోగి పిడకలకి. ఏంటి భోగి పిడకలకి పంచాయతీయా? ఏం చేద్దాం దానికి? 10 ఎకరాల పొలం ఉంది దానికి. ఒకసారి పోనీ నేను మాట్లాడతాను దాంతోను. ఈ రోజు దాన్ని మౌన వ్రతం. మరి నీతో ఎలా మాట్లాడింది? నిన్న మాట్లాడుకున్నాం. మరి నిన్న ఇంత జరిగినప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు నిన్న నువ్వు? నిన్న పెద్ద వర్షాలు రా బాబు. సెల్ టవర్ మీద పిడిగాడి టవర్ పోయింది, అందుకే చేయలేదు. ఒరే నీ కంటికి ఎలా కనపడుతున్నాను నేనా? ఎన్నిసార్లు అడుగుతావు ఎదోలాగా. ఆహా, నువ్వు 5,000 అన్నప్పుడు డౌట్ వచ్చింది నాకు. పేకడతాయి కదా, ఏం ప్లాన్ వేసేవురా? సరే కానీ ఆ క్రెడిట్ కార్డు నుంచి ఒక 5,000 పంపు. ప్యాకాడి ఫుల్గా సంపాదించి హైదరాబాద్ వచ్చేస్తాను. నువ్వు నేను అంటిల్తో పబ్బులో అంటిల్తో. గీ అన్న మెల్ల ఇచ్చేస్తాను. ఒరే నువ్వు అసలు ఫోన్ పెట్టేస్తాను, బూతులు వచ్చేస్తున్నాయి అసలు. బావా ఆరోగ్యం చేస్తా బావా. తొక్కలో పెట్టి పనే తొక్కలో కాడు.